శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, శ్రీదేవి గారి ఆస్తి వివాదంలో చిక్కుకుంది. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ కోర్టు మెట్లెక్కాల్సి అని తెలుస్తోంది. ఏంటి ఆ వివాదం? ఎందువల్ల అది వివాదంలో ఉంది? 1988లో అండి శ్రీదేవి గారు 4.7 ఎకరాల స్థలం కొన్నారు. ఓకే. స్థలం కొన్నారు చెన్నైలో స్థలం కొన్నారు. అక్కడ ఇల్లు కూడా కట్టారు. సో చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు. 4 ఎకరాల దగ్గర 5 ఎకరాలు అంటే ఒక పెద్ద ఇది కదా. అందులో మెడ్రాస్లో అంటే చాలా మంచి కాస్ట్లీ ప్లేస్. సో అక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, శ్రీదేవి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఆస్తి కోసమని బోనీ కపూరు తర్వాత కూతుర్లు వాళ్ళిద్దరూ డెఫినెట్గా వాళ్ళే లీగల్ హెయిర్స్ వాళ్ళు. సో ఆ ఆస్తి కోసం అని వెళ్ళేసరికి ఇద్దరు వచ్చారంట అక్కడికి. ఈ ఆస్తి మాకు దక్కుతుంది, మేము లీగల్ హెయిర్స్ అని. ఈవిడ శ్రీదేవి గారు ఎవరి దగ్గర మొదలయ్యారని ఆయన దగ్గర కొన్నారు ఇది. ఆయన మొదటి భార్యకి 3 పిల్లలు. తర్వాత భార్య చనిపోయిందంట. భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడంట. రెండో భార్యకి 2 పిల్లలు. ఆ 2 పిల్లలు ఇప్పుడు మాకు ఆస్తి రాశాడు అని వాళ్ళు వివాదం తీసుకొచ్చారు. అసలు శ్రీదేవి లాంటి తెలివైన అమ్మాయి తర్వాత బోనీ కపూర్ ఉంటుండగా ఆ ఆస్తి కొనేటప్పుడే ఆ ఆస్తి మీద ఏమన్నా డెట్స్ ఉన్నాయా, లేకపోతే దాని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ స్థలం మీద, అవన్నీ కనుక్కొని జాగ్రత్త పడే కొన్నారు. అదే చెప్తున్నాడు బోనీ కపూర్ గారు. ఆ వివరాలన్నీ గమనించి అది క్లియర్గా ఉంది, ఎటువంటి డిస్ప్యూట్ లేదు అనేటటువంటి సందర్భంలోనే మేము అది కొనుక్కున్నాము అని అన్నారు. అనంటే మా తండ్రి మాకు రాశాడని వీళ్ళు కోర్టుకు ఎక్కారు. పైగా వాళ్ళు ఏంటంటే రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పుడు మేము లీగల్ హెయిర్స్ అవుతాము అని అన్నారు. మొదటి భార్య పిల్లలు రాలా పిక్చర్లోకి, రెండో భార్య పిల్లలే వచ్చారు. ఇప్పుడు ఎప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే సెకండ్తోనే ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ వైఫ్తోనూ సెకండ్ వైఫ్ చిల్డ్రన్తోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు కోర్టుకి ఎక్కితే ఆ కోర్టులో ఏమైందంటే వాళ్ళ మదర్ ఏమో 1999లో చనిపోయిందంట. ఈ ఇద్దరు వివాదానికి వచ్చిన వాళ్ళ మదరు 1999లో చనిపోయిందంట. 1975లో రెండో పెళ్లి జరిగిందంట. అంటే 1999లో తెలిసి అది నవ్వుకుని జడ్జి కొట్టేశాడు. అది చెంగల్పట్టు కోర్టులో. ఇప్పుడు వీళ్ళు ఫర్దర్ కోర్టుకు వెళ్ళారు. సో ఆ కోర్టులో అది వివాదంగా ఉంది. ఇప్పుడు చనిపోయినా కూడా ఇవాళ స్టే ఇచ్చినట్లు తెలుస్తోంది సార్. ఇవాళ స్టే ఇచ్చారు, దానికి స్టే ఇచ్చారు. సో ఇదేంటంటే మొదలయ్యారు దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కోవటం. తర్వాత ఆవిడ బాంబేలో సెటిల్ అయిపోయింది కదా. సో దీన్ని పట్టించుకున్న ఇది ఉండదు. సో దీన్ని హస్తగతం చేసుకోవటానికి వచ్చి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు భార్య మరి బోనీ కపూర్ కూడా లీగల్ హెయిర్ అవుతాడు కదా. సో వాళ్ళిద్దరు కూతుర్లు బోనీ కపూర్ రావడంతో వాళ్ళిద్దరు కోర్టుకు వచ్చారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు స్టే ఇచ్చారని. సో డెఫినెట్గా ఇది శ్రీదేవి ఆవిడ చనిపోయినా కూడా ఆవిడ దీవెనలు ఉంటాయి వీళ్ళకి ఇంకా. కాబట్టి డెఫినెట్గా అది శ్రీదేవి పరమే అవుతుంది అనేటటువంటిది మనం అనుకోవాలి డెఫినెట్గా. అసలు శ్రీదేవి గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎంత సంపాదించిందో అవన్నీ చూసింది బోనీ కపూర్ గారి. సో ఆ కేరు, ఆ ఆస్తుల మీద కానీ, ఆవిడ హెల్త్ మీద కానీ, ఆవిడ కెరీర్ మీద కానీ కేర్ అంతా తీసుకునేది బోనీ కపూరే. దట్స్ వై అందులో మదర్ చనిపోయింది.
సో అటువంటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది శ్రీదేవి. సో అప్పుడు మంచి మారల్ సపోర్ట్ ఇచ్చాడు బోనీ కపూర్ గారు. అందుకే ఇటువంటి వ్యక్తి నాకు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే అతన్ని మ్యారేజ్ చేసుకుంది. ఆవిడ కెరీర్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించి ఆవిడకి బాగా ముందుకు నడిపించాడు బోనీ కపూర్ గారు. సో మరొకసారి ఈ విధంగా మనం శ్రీదేవి లాంటి ఒక మంచి నటిని, మంచి వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకుంటాం. చాలా మంచి అమ్మాయి అండి శ్రీదేవి. నేను 2 సినిమాలు పనిచేసిన ఆవిడతో. కిరాయి కోటిగాడు కృష్ణ గారు, శ్రీదేవి హీరోయిన్. తర్వాత నాగేశ్వరరావు గారు సొంత సినిమా శ్రీరంగతులు, నాగేశ్వరరావు గారు, శ్రీదేవి. తర్వాత చూడండి, రామారావు గారితో యాక్ట్ చేసింది, నాగేశ్వరరావు గారితో పక్కన యాక్ట్ చేసింది, నాగేశ్వరరావు గారి కొడుకుతో యాక్ట్ చేసింది, నాగార్జునతో కూడా యాక్ట్ చేసింది, రామారావు గారితో మనవరాలుగా యాక్ట్ చేసి మళ్ళీ హీరోయిన్గా యాక్ట్ చేసింది. సో ఎంత కృషి చేసి ఉంటుంది ఆవిడ. ఖాళీగా ఉండేటప్పుడు ఒక హిందీ ట్యూటర్ని తెచ్చుకొని అప్పుడప్పుడే బాంబే హిందీ ఫీల్డ్కి వెళుతూ ఉంది శ్రీదేవి. సో గ్యాప్ దొరికినప్పుడల్లా ఆ హిందీ ట్యూటర్ చేత హిందీ నేర్చుకునేది. తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేది కాదు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో లంచ్ బ్రేక్ ఇచ్చారు, అందరూ లంచ్కి వెళ్తున్నారు, నేనేమో ఫైల్స్ సర్దుకుంటున్నాను, ఆవిడ ఇంకా అక్కడే కూర్చొని ఉంది. ఏమంటే మీరు లంచ్కి వెళ్ళరా అన్నాను నేను. అనంటే ఇదే నా లంచ్ అని బిస్కెట్ చూపిస్తుంది. ఎన్ని బిస్కెట్లు తింటే కడుపు నిండుద్దండి అన్న. ఈ బిస్కెట్లు ఎన్ని తింటారు మీరు అని అంది. ప్యాకెట్ తినేస్తానండి అది. అంటే ఏంటంటే ట్రిప్టిన్ బిస్కెట్స్ అంట అవి. ఒక 4 బిస్కెట్లు తింటుందంట, 4-3 బిస్కెట్లు తింటుంది, తిని ఒక జ్యూస్ తాగుద్ది. సో ఆ విధంగా కడుపు మార్చుకుని ఈ చిరంజీవి గారు అన్నట్టు పొట్ట కోసం పొట్ట కాల్చుకోవాలయ్యా అని రీసెంట్గా చిరంజీవి గారు అలాగా అటువంటి మంచి నటి, ఒక మంచి ఆర్టిస్ట్, వ్యక్తిగతంగా ఆవిడ చాలా మంచి ఆవిడ. మరి అటువంటి ఆస్తిని వాళ్ళు వివాదంలోకి తీసుకొచ్చారు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.